ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో వృషభ రాశి వారికి సంబంధించి ఈ నెల 25, 26 తేదీలలో గోచార గ్రహస్థితుల్ని అనుసరించి జరగబోయేది వివరంగా తెలుసుకుందాం. ఈ నిజాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అయితే ఈ నెల 25, 26 తేదీలలో వృషభ రాశి వారికి జరగబోయేది ఏంటి, వృషభ రాశి వారి గురించి మీరు ఆశ్చర్యపోయే నిజాలు ఏంటి అనే వివరాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దైవారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే వృషభ రాశి వారు చాలా దృఢవంతులు, శక్తివంతులు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే చిన్న విషయాలకి కంగారు పడే మనస్తత్వం వీరికి ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే మనోధైర్యం వీరికి చాలా ఎక్కువ. ఏదైనా పనిని సాధించాలంటే ఎదుటివారి కంటే కూడా నేను ఎక్కువ చేయగలను అని దృఢ సంకల్పాన్ని కూడా కలిగి ఉంటారు. ఎప్పుడు ఎదుటివారిని మోసం చెయ్యరు. మోసం చెయ్యాలన్న తలంపు కూడా వీరికి ఇష్టముండదు. ఎక్కువగా దైవాన్ని నమ్ముతారు. దైవ సంబంధిత కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఎక్కువ శాతం దైవనామస్మరణ చేస్తూ ఉంటారు. అందుకే మంచి జరిగినా చెడు జరిగినా మన మంచికే అనే భావాన్ని కలిగి ఉంటారు. అలాగే దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తారు అని బలంగా నమ్ముతారు. ఇంత మనోధైర్యం కలిగినటువంటి వృషభ రాశి వారికి ఎప్పుడూ ఏదో రకంగా ఇబ్బందులు వెంటాడుతూనే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అయితే ఆ ఇబ్బందులు రావడానికి గల కారణం ఏంటి, వీరికి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోలో చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మీకు కలిగే సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు. ఈ రాశివారు అందరినీ సమాన భావంతో చూస్తారు. వీరి మనసులో ఎటువంటి భేదభావం అనేది ఉండదు. అలాగే వీరికి లేని డాంబికాన్ని ప్రదర్శించరు. అంటే వీరికి ఉన్నంతలో తృప్తి పడతారు. అత్యాశకి పోయి ఎదుటివారి ముందు గొప్పగా ఉండాలని ఎప్పుడూ అనుకోరు. ఎప్పుడూ మనకు ఉన్నంతలో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. దేవుడు నాకిచ్చింది సరిపోతుంది అనే భావన అధికంగా కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారిలో ఒక కుళ్ళు బుద్ధి అనేది అస్సలు ఉండదు. అంటే ఎదుటివారి దగ్గర ఉన్నది నా దగ్గర లేదు అనే ఆలోచన, భావన వీరికి అస్సలు రాదు. అలాగే మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నా మీరెప్పుడు బయటికి సంతోషంగా కనబడతారు. జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మీరు చెడులో కూడా మంచిని వెతికే గుణాన్ని అధికంగా కలిగి ఉంటారు. ముఖ్యంగా మీలో మరొక మంచి గుణం ఏంటంటే ఏదైనా పనిని మీకు చెప్పినట్లయితే అది సజావుగా పూర్తి చేస్తారు. దాని గురించి మీరు పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే పనిని మొదలు పెడతారు. ఏదైనా పని గురించి ముందుగా మూలాల నుంచి పరిశీలించి దాని మంచి చెడుల గురించి ఆలోచించి పని మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా మీరు ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానివ్వండి లేదా ఇన్ఫెక్షన్ కానీ ఇలా ఏదో ఒక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశివారు న్యాయం అనేది ఎవరికైనా ఒకటే అనే ఆలోచన కలిగి ఉంటారు. అందుకే మీకు ఎలా న్యాయం జరగాలి అని కోరుకుంటారో అలాగే ఎదుటివారికి కూడా వారు నిజాయితీ పరులైతే వారికి ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటారు. ఈ గుణం కారణంగా ఎదుట వ్యక్తులు మీకు ఆకర్షింపబడతారు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే సాయం చేయడానికి ముందుంటారు. కొద్దిగా సాయం చేయడానికి మీకు కష్టమైన పరిస్థితులు ఎదురైనా కూడా ఇష్టంగా సాయం చేయడానికి ముందుంటారు. ఈ రాశివారు ఎదుటివారిని చాలా తేలిగ్గా నమ్మేస్తారు. కానీ వారు మిమ్మల్ని మోసం చేశారని తెలిస్తే లేదా వారికి మోసపూరితమైన ఆలోచనలు ఉన్నాయి అని తెలిస్తే మాత్రం వారిని దూరంగా పెడతారు. అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా సరే వారిని దూరం పెట్టడానికి వెనుకాడరు. ఒకవేళ నమ్మిన వారి చేతిలో మోసపోయాము అని తెలిస్తే కూడా వీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. కానీ వారిని మాత్రం శాశ్వతంగా దూరం పెడతారు. ఇలాంటి మీకున్న అనేక లక్షణాలు మిమ్మల్ని అందరిలో కంటే కూడా ప్రత్యేకంగా నిలబడేలా చేస్తాయి. ఇటువంటి మంచి గుణాలు అందరికీ మిమ్మల్ని ఆకర్షించేలా చేస్తాయి. అందువల్లే అందరూ మీతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా అందరికంటే కూడా ఈ రాశివారు అదృష్టవంతులనే చెప్పాలి. ఇక ఈ రాశివారు ఎవరినైనా కొత్త వారిని కలిసినప్పుడు వీరి నుంచి కొత్త విషయాలు ఎదుటవాళ్ళు నేర్చుకుంటారు. అయితే ఎదుటివారు మీ నుంచి ఏ విషయాలు నేర్చుకున్నారో, ఏ విషయాలు ఇష్టపడుతున్నారో అనే విషయం కూడా మీకు తెలియదు. ఎక్కువగా ఎదుటివారికి నచ్చే గుణగణాలను మీరు కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎక్కువగా ఎదుటివారి విషయాల్లో జోక్యం చేసుకోరు. అలాగే వీరి సొంత విషయంలో
విషయాల్లో కూడా ఎదుటివారు జోక్యం చేసుకున్నా కూడా వీరు పెద్దగా ఇష్టపడరు. ఎప్పుడూ కూడా మీకు సంబంధించిన అంశాలలో మీరే నిర్ణయం తీసుకోవాలి అనుకుంటారు. ఎదుటివారి సలహాలను విన్నా కూడా అవి మీకు నచ్చితేనే మీరు వాటిని పాటిస్తారు. అయితే ఎక్కువగా సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. చిన్నదైనా పెద్దదైనా వస్తువైనా ఇక మరేదైనా ఎదుటివారి కోసం త్యాగం చేయటానికి ఎప్పుడూ ముందుంటారు. ఇది త్యాగం చేస్తే మనకి ఇబ్బంది కలుగుతుంది అనే విషయం తెలిసినా కూడా కొన్ని సందర్భాలలో త్యాగం చేయడానికి మాత్రం వెనుకాడరు. ఇటువంటి అతి మంచితనం కారణంగా మీరు అనేక రకాలుగా ఇబ్బందులు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఏ రంగం నుండైనా మీకు ఇచ్చిన పనిని విజయవంతంగా పూర్తి చేసే నైపుణ్యాన్ని అధికంగా కలిగి ఉంటారు. ఎక్కువగా ఈ రాశివారు చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరి మీద కోపం ద్వేషం అనేది వీరికి ఉండదు. ఎంత వయసు పెరిగినప్పటికీ కూడా వీరి మనసు చిన్నపిల్లల్లాగా కల్మషం లేకుండా ఎదుటివారు తప్పు చేసినప్పటికీ కూడా వారిని క్షమించేటందుకు సిద్ధంగా ఉంటారు. ఇక ఎటువంటి సందర్భంలోనైనా పని చేయడానికి మాత్రం వెనుకాడరు. మీకు ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయడానికి ఎంతటి శ్రమ అయినా సరే తీసుకోవడానికి ముందుంటారు. ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ రాశివారు పని పూర్తి చేయాలి అనే సంకల్పాన్ని మాత్రం వదులుకోరు. అయితే ఈ రాశివారు ఎప్పుడూ కూడా వారు సొంతంగా పని చేయడానికి మాత్రమే ఇష్టపడతారు. ఎదుటివారి కింద పని చేయడానికి వీరికి ఇష్టం ఉండదు. ఇక ఇలా మొదలుపెట్టిన పని ఎంత కష్టమైనా, ఎంతమంది మిమ్మల్ని వెనక్కి లాగుతున్నా, అంటే ఈ పని నీకు చేత కాదు, నువ్వు చేయలేవు అని ఎన్నో రకాలుగా మాటలు అంటున్నా కూడా వీరు వెనుకాడకుండా మీరు ఆ పనిలో మీ నైపుణ్యాన్ని చూపిస్తారు. అలాగే పనిని పూర్తి చేస్తారు. ఇక కుటుంబం విషయానికి వచ్చినట్లయితే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబానికి కష్టం వస్తే మీరు తట్టుకోలేరు. ఏదైనా సమస్య వస్తే మీరు ముందుండి ఆ పనిని సజావుగా పూర్తి చేస్తారు. మీ భుజాల మీద వేసుకొని ముందుండి నడిపిస్తారు. ఇక ముఖ్యంగా ఈ సమయంలో మీ ప్రేమ జీవితంలో మూడో వ్యక్తిని ప్రవేశించడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. అందుకోసం జీవితంలో కొత్త వ్యక్తులను ఆహ్వానించవద్దు. ఎటువంటి సమస్యలైనా అధిగమించడానికి మీకు దైవబలం అండగా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. దైవం మీద భక్తి శ్రద్ధలను ఎట్టి పరిస్థితుల్లో మీరు కోల్పోవద్దు. నూతనంగా పరిచయమైన వ్యక్తులతో ఎక్కువగా మీరు పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి. ఎవరు ఎలాంటి వారు పూర్తిగా తెలుసుకొని తర్వాత మాత్రమే మీరు వాళ్లతో సన్నిహితంగా మెలగండి. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దైవారాధన చూసుకున్నట్లయితే ఆడవారు కానీ మగవారు కానీ ఈ సమయంలో ఎక్కువగా ఆకుపచ్చని వస్త్రాలను ధరించడానికి ప్రయత్నించండి. అలాగే ఆడవారు ఆకుపచ్చ రంగులో ఉండే మట్టి గాజులను వేసుకోండి. నుదిటిన కుంకుమ బొట్టును ధరించండి. ఈ రోజున సప్తమి తిథి సోమవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వచ్చింది. సప్తమి తిథి కృత్తికా నక్షత్రంతో కలిసి వచ్చిన రోజున సూర్య భగవానుడికి విశేషంగా పూజలు నిర్వహించినట్లయితే కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పదోన్నతులు చూస్తారు. అందుకోసం మీరు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ మీకు వీలైనన్ని సార్లు పారాయణ చేయాలి. అలాగే సోమవారానికి అధిపతి లక్ష్మీదేవి కావడం వలన లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు నిర్వహించండి. అలాగే శ్రీకృష్ణ భగవానుడికి వెన్నను నివేదించండి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మీరు పొందుతారు. సో చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటుగా ఈ నెల 25, 26 తేదీలలో వృషభ రాశి వారికి జరగబోయేదేంటి, అలాగే వీరు ఈ సమయంలో చేసుకోవలసిన దైవారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.